హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 201 పాయింట్స్ డౌన్ అయ్యి 81,508 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 59 పాయింట్స్ డౌన్ అయ్యి 24,619 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 102 పాయింట్స్ డౌన్ అయ్యి 53,408 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి ఫాల్ అవడం, సపోర్ట్స్ దగ్గర నుంచి ర్యాలీ అవడం, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఫాల్ ఇలా ఉంటుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్, సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ బేస్ తీసుకొని రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ సపోర్ట్, ఇలా మోస్ట్లీ ఇవాళ కొంత మార్కెట్ లో కొంత ఎక్కువ మూనే కనిపించింది. బట్ రెసిస్టెన్స్ టు సపోర్టే మనకి రేంజ్ బౌండ్నెస్ అయితే కనిపించింది. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ ఈ మధ్య కాలంలో కొంత ఎక్కువే పెరిగింది. లాస్ట్ 14 డేస్ మీరు నిఫ్టీని గమనించండి, 3.2% పెరుగుంటుంది. బ్యాంక్ నిఫ్టీ 4.6%, మిడ్ క్యాప్ 6.7%, స్మాల్ క్యాప్స్ 9.7%. యూజువల్ గా ఇది మనకి ఒక 6 months లో జరగాల్సింది, బట్ 14 డేస్ లో జరిగింది. సో 3-4 months, 4-5 months లో జరగాల్సింది 14 డేస్ లో జరిగినప్పుడు యూజువల్ గా కన్సాలిడేషన్ దట్ టు రెసిస్టెన్స్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇంపార్టెంట్ గా తీసుకోవడానికి లేదు. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్పేస్ రిలేటెడ్ గా కొంత ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎఫ్ఎంసీజీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటే వీటిని కొంత సీరియస్ గా తీసుకోవాలి. మన న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటు ఫార్మా, సిడిఎంఓ ప్లేస్ రిలేటెడ్ గా ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో, యూఎస్ రిలేటెడ్ గా సెనెట్ లో భారీ మెజారిటీతో బిల్ పాస్ అవుతుండడం, అది కొంత ఒక స్టెప్ బ్యాక్ వెళ్తున్నట్టు, కంప్లీట్ బ్యాక్ కాదు, మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తున్నట్టు. అది కంప్లీట్ డేటాని మనం మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేద్దాం. అండ్ మనకి ఫ్రైడే మార్కెట్ లో మార్కెట్ కి కొంత క్లోజ్ అయ్యాక కొంత షాక్ ఇచ్చింది ఎవరంటే ఎఫ్ఐఎస్ అన్నమాట. నెట్ సెల్లర్స్ గా ఉన్నారు కదా, 1830 crores దగ్గరగా. నేను దానికి రీజన్ కూడా ఫ్రైడే క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పాను. రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అందుకే దానికి ముందు రోజు 8,000 crore అబో దగ్గరగా బై చేశారు. కాబట్టి రేట్ కట్ రాలేదు కాబట్టి ప్రాబబుల్లీ 1830 crores సెల్ సైడ్ వచ్చి మనల్ని కొంత అలర్ట్ చేసే ప్రయత్నం ఎఫ్ఐఎస్ చేశారు. నాకు తెలిసి మండే డేటాని బేస్ గా తీసుకుందాం. నాకు తెలిసి మండే అలా ఉండకపోవచ్చు అనేలా నేను మీకు కామెంట్ సెక్షన్ లో చెప్పాను కదా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇవాల్టి డేటా కొంత బెటర్ గా ఉంటుంది ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి అని. ఫ్రైడే సెల్లింగ్ ని మనం సీరియస్ గా తీసుకోకూడదనేది నా ఒపీనియన్. లెట్స్ సీ, వెయిట్ చేద్దాం. ఒకవేళ ఎఫ్ఐడిఐ డేటా కానీ మళ్ళీ సెల్ సైడే ఉంటే మేబీ నేను అనుకుంది రాంగ్ అవుతుంది. లేదు, వాళ్ళు పాజిటివ్ గా ఉంటే ఇంకొంత ఎక్స్పెక్టేషన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా ఏం బిల్డ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. 6th వచ్చిన డేటాని మనం టెంపరీగా అవాయిడ్ చేయాలా, వన్ టైమ్ గా చూడాలా, ఇక్కడ నేను చెప్తున్నట్టు వన్ టైమ్ గా చూడాలా లేదు సీరియస్ గా చూడాలనేది ఇవాల్టి డేటాని బట్టి డిసైడ్ అవుదాం. ఇప్పటి వరకు అయితే ఎఫ్ఐఎస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ 1830 crores ని బయటికి తీసి చూస్తే మాత్రం ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో బెటర్ గానే ఉన్నారు. అంతకు ముందు చేసిన ఎక్సెసివ్ సెల్లింగ్ అక్టోబర్ తో పోలిస్తే నవంబర్ లో తగ్గింది, నవంబర్ తో పోలిస్తే డిసెంబర్ లో పాజిటివ్ సైడ్ ఎఫ్ఐఎస్ ఉంటుండడం మార్కెట్ స్టెబిలిటీ పరంగా చూడాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ గ్లోబల్ గా కొన్ని అన్సర్టనిటీస్ అయితే ఉన్నాయి. అంటే మన మధ్యాహ్నం నుంచి మార్కెట్ లో కొంత ఇష్యూస్ ని రేస్ చేస్తున్నది ఏంటంటే సిరియా. చాలా టైం బ్యాక్ నుంచి వినే ఉంటారు కదా, అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. యుఎస్, రష్యా వీళ్ళందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే అవుతుంది. ఫైనల్లీ ఈ సిరియాకి సంబంధించిన ప్రెసిడెంట్ బషర్ ఆల్ అసద్ గారు మాస్కోకు వెళ్ళిపోయారు, రష్యాకి వెళ్ళిపోయారు. బికాస్ సిరియాలో రెబల్స్ ఆధిపత్యంలో ఉన్నారు, తన మీద ఇంపాక్ట్ ఉంటుందేమో అని తను పారిపోయారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి యుఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా, బికాస్ రష్యా సపోర్ట్ చేస్తుంది కాబట్టి యుఎస్ వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా, దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా ఉంటాయి రష్యా యుఎస్ మధ్యలో అని మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తుందా అంతేం అనుకోవట్లేదు. బికాస్ సిరియా రిలేటెడ్ గా ఎప్పటి నుంచో టెన్షన్స్ కొనసాగుతున్నాయి. ఈవెన్ సౌత్ కొరియా రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో ఉన్నదే అదే కొనసాగుతుంది. అక్కడ ఏం ఫైనల్ కంక్లూజన్ రాలేదు అక్కడ ప్రెసిడెంట్ రిలేటెడ్ గా కూడా. బట్ చైనా రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటున్నాయి, కొంత జాగ్రత్తగా గమనించండి. బికాస్ ఇది మీరు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. హాంకాంగ్ మార్కెట్ చూడండి, నియర్లీ 3% దగ్గరగా పెరిగింది. ఈ రీజన్స్ తో అనమాట చైనా వాళ్ళు మానిటరీ పాలసీ ఎప్పుడు గత సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత విధంగా ఈజ్ చేయాలనుకుంటున్నారని. అండ్ ఇన్ఫాక్ట్ ఈ వెనస్డే చైనాకు సంబంధించిన టాప్ లీడర్స్ కూడా మీట్ అయ్యి చైనాని ఇంకే రకంగా మనం డెవలప్ చేయొచ్చు, ఇంకే రకంగా స్ట్రాంగ్ గా గ్రో చేయొచ్చు అనేలా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 14 years ఇది చూడండి, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు చేస్తున్నది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 14 years ఎప్పుడు లేనంత విధంగా చైనా వాళ్ళు మానిటరీ పాలసీ స్టాన్స్ ని మార్చబోతున్నారనేలా, ఈజ్ చేయబోతున్నారనేలా వస్తున్న అప్డేట్స్. చైనా రిలేటెడ్ గా ప్రాబబులీ అండ్ హాంకాంగ్ రిలేటెడ్ గా కూడా, బికాస్ చైనా స్టాక్స్ హాంకాంగ్ లో ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి ప్రాబబులీ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ యుఎస్ జాబ్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రైడే జాబ్స్ డేటా వస్తుందని చెప్పానా. జాబ్స్ డేటా అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇవంతా కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అంటే జాబ్స్ డేటా వీక్ గా ఉందన్నమాట, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, జాబ్స్ ఏమంత స్ట్రాంగ్ గా వచ్చేలేదు. కాబట్టి ఈసారి డిసెంబర్ లో మినిమం 25 basis points రేట్ కట్ ఉంటుందనేలా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబల్ మార్కెట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ లో కూడా మీకు స్ట్రెంత్ కనిపిస్తుంది. కాస్పీ మార్కెట్ ని పక్కన పెట్టేయండి. సౌత్ కొరియాలో చెప్పాను కదా, అందుకే చెప్పాను సౌత్ కొరియాలో ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి కాస్పీ పడిందో 3% అంటే దాన్ని సీరియస్ తీసుకోకండి, వన్ ఆఫ్ ఈవెంట్ లో మనం పక్కన పెట్టేసేయాలి. అండ్ రైట్ నౌ ఎఫ్ఐడిఐ డేటా అయితే అప్డేట్ అయింది. 724 crore దగ్గరగా నెట్ బయర్స్ గా అయితే ఎఫ్ఐఎస్ మనకి కనిపిస్తూ ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్ లో మనకి ఏదైతే ఎఫ్ఐఎస్ ఇక్కడ సెల్ లోకి వచ్చారు అన్న ఒక థింగ్
థింగ్ ఉందో ఓకే అదేదో ఆర్బీఐ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తుంటారులే అని ఒకసారి మనం పక్కన పెట్టచ్చు. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా 500 crores 1000 crores దగ్గరగా సెల్లింగ్ ని కూడా సీరియస్ చూడొద్దు. 3000 4000 5000 ఆర్ 2500 3000 crores దగ్గరగా ఉంటే మాత్రమే మనం సీరియస్ గా చూద్దాం. ఎందుకంటే ±500 crores దగ్గరగా ఉంటున్నది అటు పాజిటివ్ గా చూడడానికి లేదు, అటు నెగిటివ్ గా చూడడానికి లేదు. ఈవెన్ ఇది -724 crore అయినా మనం సీరియస్ నెగిటివ్ కూడా చూడాల్సిన నీడ్ లేదు. బికాస్ అసలు సెల్లర్స్ గానే ఉండకూడదు FIS, అట్లా ఏం లేదు కదా, ఉండొచ్చు. కానీ 3000 కోట్లు 4000 కోట్లు 5000 కోట్లు ఈ నెంబర్ కి వెళ్ళడం మంచిది కాదు. కంటిన్యూస్ బై సైడ్ ఉంటే అది మనకు మంచిదే. సో లాస్ట్ ఉన్న ఏదైతే సెల్ నెంబర్ FIS దగ్గర నుంచి కనిపించిందో అది సిగ్నిఫికెంట్ గా చూడాల్సిన నీడ్ లేదు. అండ్ FIS కి సంబంధించిన షార్ట్స్ కూడా స్లోగా కవర్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 55% నెట్ షార్ట్స్ ఉన్నాయి. సో షార్ట్ కవరింగ్ ఉంటది కమింగ్ టైమ్స్ లో. మార్కెట్ లో ఒక బిగ్ వేలో అని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ RBI గవర్నర్ గారు రిలేటెడ్ గా అయితే వస్తుంది. అది మనం న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. బికాస్ అన్ని మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసి చాలా పెద్దదైపోతుంది. అండ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కూడా కొంత డేటా వినాల్సి ఉంటుంది కాబట్టి అది న్యూస్ టాపిక్స్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ లాంగ్ టర్మ్, నేను చెప్పాను కదా చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను, బాగా పడినప్పుడు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర చెప్పాను. నెగిటివ్ గా చూసేదానికి, ఇండియాని నెగిటివ్ గా చూసేదానికి మీకు రీజన్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. జీరో అని నేను చెప్పను, రీజన్స్ తక్కువ కనిపిస్తాయి. పాజిటివ్ గా చూసేదానికి చాలా రీజన్స్ ఉంటాయి. చెప్పమంటే చాలా పెద్ద లిస్టే చెప్తాను, ఒక 20-30 మినిట్స్ మాట్లాడతాను దాని మీద. సో కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీకు ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ ఆర్ కమింగ్ టైమ్స్ లో వచ్చే ఫాల్ మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ డికేడ్ రిలేటెడ్ గా ఒక మంచి ఆపర్చునిటీ. బట్ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మార్కెట్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మార్కెట్స్ నాకు కొంత పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. బికాస్ FIDI డేటా కూడా కొంత స్టేబుల్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో. బట్ ప్రాబ్లం అంతా చైనా రిలేటెడ్ గా ఏదో మెజర్స్ అనేలా చెప్తున్నారు కదా, మేబీ అక్కడ ఏదన్నా ఇంక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందా అని, ఫండ్స్ ఏమైనా మళ్ళీ మూవ్ అవుతాయని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది ఈ చైనా రిలేటెడ్ గా. ఈ డెవలప్మెంట్స్ అని లాస్ట్ 14 years లో ఎప్పుడు లేదు మేము ఏదో చేస్తామనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండడం, దానికి కానీ FIS ఇంపాక్ట్ అయ్యి ముందుకు వెళ్ళట్లేదు, బయటకు వెళ్ళిపోవట్లేదు అనేలా మనకు అర్థమైతే మాత్రం మన మార్కెట్ స్టేబుల్ అవుతాయి. రీసెంట్ టైమ్స్ లో కొంత పెరిగాయి కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ డౌన్ సైడ్ ఉండొచ్చేమో. బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యి బిలో వెళ్ళనంత వరకు కూడా నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని చేంజెస్ అయితే మన వీడియోస్ రిలేటెడ్ గా రాబోతున్నాయి. దీని రిలేటెడ్ గా మెయిన్ రీజన్ ఏంటంటే December 6th సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. ఆ కన్సల్టేషన్ పేపర్ లో 8th పాయింట్ దగ్గర సెబీ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే, ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళని, అడ్వైజర్ రికమెండ్ చేస్తున్న వాళ్ళని మేము ఎలా డిఫరెన్షియేట్ చేస్తామన్న దాంట్లో ఎవరైనా ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటూ ఉంటే ఆ పాయింట్ లో ఉన్న మార్కెట్ డేటా కాకుండా లాస్ట్ 3 months మార్కెట్ డేటాని యూస్ చేయాలి. ఆ పాయింట్ లో ఉన్న మార్కెట్ డేటాని యూస్ చేస్తుంటే మాత్రం, అంటే స్టాక్ ప్రైస్ ఇవాల్టిది ఇలా చూపిస్తుంటే మాత్రం అది కరెక్ట్ కాదు, అది అడ్వైజర్ రికమెండేషన్ కిందకి వెళ్తుందని ఇలా మెన్షన్ చేస్తున్నట్లయితే నాకు అర్థమవుతుంది. సో ఇవాళ నిన్న కాకుండా లాస్ట్ 3 months లోపు ఉంటున్న డేటా కాకుండా దానికి ముందు డేటా యూస్ చేస్తుంటే మేము ఎడ్యుకేషన్ కిందకి భావిస్తాం, కానీ రీసెంట్ డేటాని యూస్ చేయొద్దు స్టాక్ ప్రైస్ అని ఎలా చెప్తున్నట్లయితే నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇవాళ నుంచి చూస్తున్న వీడియోస్ లో, ఇమేజెస్ లో స్టాక్ ప్రైస్ అయితే ఉండదు. మీకు స్టాక్ లోగో పెట్టడానికి చూస్తాను, బట్ ప్రైస్ అయితే డ్యూ టు ఈ రెగ్యులేషన్, కొత్త రెగ్యులేషన్ అయితే నేను పెట్టాలనుకోవట్లేదు. బికాస్ మనం ఫుల్ నాలెడ్జ్ నే షేర్ చేస్తున్నా, జస్ట్ ఆ స్టాక్ ప్రైస్ పెట్టడం కారణంగా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందనేమో అనుకుంటున్నాను. సో కాబట్టి ఇవాళ నుంచి స్టాక్ ప్రైజెస్ అయితే మెన్షన్ అవ్వవు, మీకు స్టాక్ పేరు అయితే వస్తుంది. ఒకవేళ దీని రిలేటెడ్ గా నాకు ఏదైనా ఫర్దర్ క్లారిటీ ఉంటుందా, ఇంకేదైనా చేంజెస్ ఉంటున్నాయి అనుకున్నా నేను మళ్ళీ మన వీడియోస్ లో దాని రిలేటెడ్ గా చేంజెస్ తీసుకొస్తాను. సెబీ మనందరినీ గవర్న్ చేస్తున్న బాడీ, మనందరినీ రెగ్యులేట్ చేస్తున్న బాడీ కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినడం మన బాధ్యత అవుతుంది. కాబట్టి ఇవాళ నుంచి స్టాక్ ఇమేజెస్ మీకు ఏవైతే పెడుతుంటారో దాంట్లో ప్రైజెస్ అయితే పెట్టట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ బంగ్లాదేశ్ లో క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఏం చేస్తుందని చూస్తే అందులో 80% దగ్గరగా టెక్స్టైల్ బిజినెస్ ఉంటుందన్నమాట. అలాంటిది బంగ్లాదేశ్ లో క్రైసిస్ ఏర్పడితే అక్కడ ఉంటున్న టెక్స్టైల్ బిజినెస్ కి ఇంపాక్ట్ జరిగితే అది ఇండియాలో ఉంటున్న టెక్స్టైల్ ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందనేలా చాలా టైం బ్యాక్ బంగ్లాదేశ్ లో క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు మాట్లాడుకున్నాం. బట్ లేటర్ దీని రిలేటెడ్ గా మార్కెట్ లో పెద్ద బజ్ ఏం లేదు. కానీ ఈసారి మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి, అంటే ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిందా అక్కడి నుంచి ఫ్రైడే ఈవినింగ్ కానివ్వండి, సాటర్డే కానివ్వండి, సండే కానివ్వండి, ఈవెన్ మండే ఈ బిగినింగ్ లో కూడా వేరియస్ ఆర్టికల్స్ అండ్ మన ఇండియాలో ఉంటున్న టెక్స్టైల్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ కానివ్వండి, సూరత్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ ఓనర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. మీకు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందు పెడుతూ వస్తాను చూడండి. ఇది చూడండి, మీకు ఏ అప్డేట్స్ కనిపించే న్యూస్ ప్లాట్ఫామ్స్ లో, ప్రింట్ మీడియాలోని బంగ్లాదేశ్ హ్యాంగ్స్ బై ఎ థ్రెడ్, అంటే బంగ్లాదేశ్ లో ఉంటున్న టెక్స్టైల్ బిజినెస్ ఒక థ్రెడ్ తో ఊగుతూ ఉంది, అంటే దాని అర్థం డ్యామేజ్ అవుతూ ఉంది. సూరత్ ఏమో దీన్ని అవకాశంగా భావించి దీన్ని స్టిచ్ చేసుకుంటుంది. బికాస్ బంగ్లాదేశ్ లో ఉంటున్న క్రైసిస్ కారణంగా మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ప్లేయర్స్ కి ఒక స్టాండర్డ్ సప్లై సోర్స్ కావాలనుకుంటున్నారు. బంగ్లాదేశ్ లో ప్రతిసారి ఏదో ఒక క్రైసిస్ జరిగి అక్కడి నుంచి వాళ్ళకి రావాల్సిన మెటీరియల్స్ ఇంపాక్ట్ అయితే బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అలా అన్స్టేబుల్
స్టేబుల్ గా ఉన్న కంట్రీస్ తో ఎవరు ట్రేడ్ చేయాలని చూడరు. అలా మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ టెక్స్టైల్ ట్రేడ్స్ ని ఏవైతే బంగ్లాదేశ్ తో చేస్తూ వచ్చారో రీసెంట్ క్రైసిస్ కారణంగా ఇతర కంట్రీస్ కి షిఫ్ట్ చేస్తూ ఉండడం ఇండియా వాళ్ళకి ప్రధానంగా స్వీట్ స్పాట్ గా కనిపిస్తుందని, పర్టికులర్ గా సూరత్ అక్కడ ఆల్మోస్ట్ 10 మిలియన్ గార్మెంట్స్ పర్ మంత్ దగ్గరగా మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. వేరియస్ టైప్ ఆఫ్ గార్మెంట్స్ సూరత్ లో ప్రొడక్షన్ అవుతూ ఉన్నాయని, ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉంటున్న అన్సర్టనిటీ సూరత్ లో ఉంటున్న ప్లేయర్స్ కి స్ట్రాంగ్ డిమాండ్ గా మారుతుందనేలా ఇండస్ట్రీ వర్గాలు అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇది ఎకనామిక్స్ టైంలో పబ్లిష్ అయింది. ఎప్పుడు పబ్లిష్ అయిందో పైన కూడా నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సండే December 8th అనమాట. రీసెంట్ గా ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 170 టాప్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ దగ్గరగా బంగ్లాదేశ్ లో క్లోజ్ అయ్యాయని, దీని కారణంగా ఇండియాలో ఉంటున్న టెక్స్టైల్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ అని, అండ్ ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ $80 బిలియన్ కి నెక్స్ట్ 4 to 5 years లో రీచ్ అవుతాయని, డ్యూ టు ఈ బంగ్లాదేశ్ లో ఉంటున్న క్రైసిస్ అండ్ గ్లోబల్ ట్రెండ్స్ కారణంగానేలా టెక్స్టైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్కే విజయ్ గారి దగ్గర నుంచి అయితే అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి దీని రిలేటెడ్ గా. అండ్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ బంగ్లాదేశ్ లో ఉంటున్న క్రైసిస్ సూరత్ గార్మెంట్ సెక్టర్ ని 20 to 25% తో గ్రో చేస్తుందని ఇలా లాస్ట్ 24 to 48 అవర్స్ లో వస్తున్న మల్టిపుల్ అప్డేట్స్ ఇవాళ ఎంటైర్ టెక్స్టైల్ ఇండస్ట్రీని కూడా ఒక స్ట్రాంగ్ మూవ్ తో అయితే పుష్ చేసింది. ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెట్టేస్తున్నాను ఏ టెక్స్టైల్ కంపెనీస్ ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైం కి ఎంతెంత పెరిగాయి అన్నది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ December 5th జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉంటున్న క్రైసిస్ ఏ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఇస్తుందనేలా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో ఉంటున్న కంపెనీస్ వెల్స్పన్ లివింగ్, హిమ్మత్ సింకా, ఇండో కౌంట్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుందనేలా, నాట్ ఓన్లీ బంగ్లాదేశ్ క్రైసిస్ గ్లోబల్ గా జరుగుతున్న ఎంటైర్ ట్రెండ్స్ లో వీళ్ళు ఎక్కువ లాభపడతారనేలా అప్డేట్స్ అయితే చేశారు. బట్ వర్ధమాన్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో ఉంటున్న ఈ నోట్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించారంటే బంగ్లాదేశ్ లో ఉంటున్న క్రైసిస్ కారణంగా అందరూ లాభపడరని, బికాస్ బంగ్లాదేశ్ బిగ్గెస్ట్ యాన్ ఎక్స్పోర్ట్ అని, అండ్ ఈవెన్ ఇండియాకి బంగ్లాదేశ్ కూడా యాన్ రిలేటెడ్ గా రిలేషన్ ఉందని, కాబట్టి ఎగ్జాక్ట్లీ బంగ్లాదేశ్ లో జరిగే ఇంపాక్ట్ తో అన్ని టెక్స్టైల్ కంపెనీస్ కి ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఉంటుందనేలా వాళ్ళు భావించట్లేదనేలా వర్ధమాన్ టెక్స్టైల్స్ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీనికి కంక్లూజన్ ఇచ్చే ముందు వెరీ ఇంపార్టెంట్ డేటాని ఇంకొకసారి మీకు ప్రెజెంట్ చేయాలి. మీకు అది 4 months బ్యాక్ August 6th 2024 చేసిన వీడియోలో నేను మీకు క్లియర్ గా ఈ డేటాని ప్రెజెంట్ చేశాను. బంగ్లాదేశ్ లో ఆ టైంలో క్రైసిస్ ఉండేసరికి ఏ స్టాక్స్ కి ఇంపాక్ట్ ఉంటుందనేలా బేసిక్ ఇన్ఫర్మేషన్ తో పాటు టెక్స్టైల్ రంగం రిలేటెడ్ గా మీకు అంతకుముందు గతంలో వీడియోలో చెప్పానని, అండ్ ఆ పర్టికులర్ వీడియోలో కూడా మీరు ఈ డేటాని గమనించండి. బికాస్ మన ఇండియా నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ లో బంగ్లాదేశ్ కి కాటన్ యాన్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ 37% జరుగుతున్నాయి. సో మీరు ఏ టెక్స్టైల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా దాని ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఒకసారి ఓపెన్ చేసి కాటన్ యాన్ రిలేటెడ్ గా ఒకవేళ బిజినెస్ చేస్తుంటే టెక్స్టైల్ కంపెనీ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంది, బంగ్లాదేశ్ కే ఎక్స్పోర్ట్ చేస్తుందా, దెన్ దాని వల్ల మనకు పెద్ద అడ్వాంటేజ్ లేదు. ఇతర కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుందా కాటన్ యాన్ రిలేటెడ్ గా, దెన్ అప్పుడు మనకి రియల్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. మీరు ఏ టెక్స్టైల్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనే దాంట్లో ఫిల్టర్ గా మీరు ఇది వాడుకోవాలి. ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్ కి జరుగుతున్నాయా ఇతర కంట్రీస్ కి జరుగుతున్నాయని, ఎందుకంటే మన ఇండియా నుంచి మెజారిటీ ఆఫ్ కంపెనీస్ బంగ్లాదేశ్ కు కూడా పంపిస్తున్నాయి. అలాంటి కంపెనీస్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈవెన్ సింథటిక్ యాన్ రిలేటెడ్ గా కూడా ఇండియా నుంచి జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ లో 6% ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్ కి జరుగుతున్నాయి. ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ బంగ్లాదేశ్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆ కంపెనీస్ ని కూడా అవాయిడ్ చేయండి. బట్ వేటికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేలా నాకు కనిపిస్తుంది అంటే గార్మెంట్స్ కి అనమాట. అంటే ఆల్రెడీ తయారైపోయిన గార్మెంట్స్ కి USA కే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, UK కే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, UAE కి, జర్మనీకి, నెదర్లాండ్స్ కి వాటికే ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అసలు బంగ్లాదేశ్ కే మనం పెద్దగా ఎక్స్పోర్ట్ చేయట్లేదు. కాబట్టి గార్మెంట్స్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ కి మెయిన్ అడ్వాంటేజ్ అయితే నాకు అనిపిస్తుంది. బోత్ నార్మల్ గార్మెంట్స్ కి లైక్ కాటన్ గార్మెంట్స్ కి సింథటిక్ గార్మెంట్స్ కి మన ఇండియాలో ఉంటున్న ప్లేయర్స్ మెయిన్ అడ్వాంటేజ్ అయితే పొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్క టెక్స్టైల్ కంపెనీ ఒకటి కాదు, బంగ్లాదేశ్ కే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటే దాన్ని మనం అవాయిడ్ చేయాలి. బికాస్ మెజారిటీ ఆఫ్ టెక్స్టైల్ కంపెనీస్ ఇండియాలో బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అది ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు చూపించాను. BSE లోకి రండి. BSE లోకి వచ్చాక ఇలా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది, దాన్నైనా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే స్క్రీనర్ లోకి వచ్చి మీకు కావాలనుకుంటున్న కంపెనీ సర్చ్ చేశాక డౌన్ సైడ్ కి వస్తే ఇలా కాన్ కాల్స్ దగ్గర PPT అని ఉంటుంది. ఆ PPTని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని అలా మీరు స్క్రోల్ చేసుకుంటూ వస్తే వాళ్ళు అసలు ఏ కంట్రీస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దాని పర్సంటేజ్ ఎంత అనేది ఇదిగోండి కింద మీకు క్లియర్ గా కనిపిస్తుంది. చైనా, బంగ్లాదేశ్, టర్కీ, ఇండియా, వియత్నాం, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని. అలా బంగ్లాదేశ్ కి వాళ్ళు ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి ఎక్కువ ఉండాలి, US కి ఎక్కువ ఉండాలి, చైనాకి అపార్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ మిగతా కంట్రీస్ కి ఎక్కువ ఉండాలి. బంగ్లాదేశ్ కి ఎక్కువ బిజినెస్ ఇస్తున్నారంటే మాత్రం వాటికి నిజంగా ఎక్కడ లాభం వస్తుంది? బంగ్లాదేశ్ లోనే క్రైసిస్ ఉందంటే అక్కడికే ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఏం లాభపడతారు పెద్దగా. కాబట్టి ఫిల్టర్ చేస్తున్నప్పుడు మీకు ఈ టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇప్పుడు మనం చెప్పిన లాజిక్ అయితే వాడండి. అండ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను కదా, వీటి రిలేటెడ్ గా ఫస్ట్ అయితే ఫోకస్ చేయండి. బికాస్ JM ఫైనాన్షియల్స్ వాళ్ళు చెప్తున్నది అయితే కరెంట్ గోయింగ్ ట్రెండ్
లో వీటి రిలేటెడ్ గా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, యూఎస్ రిలేటెడ్ గా బిజినెస్ ఎక్కువ ఉంటుందని. ఒకసారి చూడండి, వీటితో స్టార్ట్ చేయండి, వీటి బిజినెస్ ని ట్రాక్ చేయండి. ఇవి ఏవేవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, ఆ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, యూఎస్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ ఎంత, బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్స్ ఎంత, ఆ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నది మార్జినల్ గా ఉంది, బంగ్లాదేశ్ కి చిన్నదే ఉంది, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కువ ఉంది అనుకోండి, దెన్ ఇట్స్ ఏ గ్రీన్. లేదు బంగ్లాదేశ్ కి పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అప్పుడు మనం అలర్ట్ అవ్వాలి, బికాస్ క్రైసిస్ బంగ్లాదేశ్ లోనే ఉంది కాబట్టి, అండ్ మేజర్ ప్లేస్ బంగ్లాదేశ్ ని అవాయిడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. ఐ హోప్ అసలు టెక్స్టైల్ రంగంలో ఏం జరుగుతుంది, స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏ ఫిల్టర్స్ ని వాడాలన్న క్లారిటీ మీకు ఈ లాజిక్ తో వచ్చింటుందని. ఆల్సో వీటితో పాటు ఇవాళ ట్రైడెంట్ పెరగడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కనిపిస్తున్నదైతే, మధ్యప్రదేశ్ లో నియర్లీ 3,000 కోట్ల దగ్గరగా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళ బిజినెస్ ని ఇంకా ఇంకా ఎక్స్పాండ్ చేస్తారని, అండ్ ట్రైడెంట్ వర్క్ ఫోర్స్ ని కూడా 12,000 నుంచి 15,000 కి పెంచుకుంటూ 50% ఆఫ్ ద న్యూ జాబ్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నారో అవి ఉమెన్ కే ఇస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఆల్మోస్ట్ 5,000 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ని అప్డేట్ చేశారు. ఇప్పుడు అడిషనల్ ఇంకొక 3,000 crores ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ నుంచి ఏవైతే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గార్మెంట్స్ ఉన్నాయో అవి 122 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయని, ఇంకా ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ ని టవల్స్, యాన్స్, బెడ్ షీట్స్ అండ్ వీట్ స్ట్రా బేస్డ్ పేపర్ వీటి రిలేటెడ్ గా ఫోకస్ చేసి ఇంకా పెంచుకుంటారని, అండ్ వెర్టికల్ గా ఇంటిగ్రేట్ చేసి మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఇలా ట్రైడెంట్ వాళ్ళు అప్డేట్స్ చేస్తుండడం, దీంతో పాటు టెక్స్టైల్ రంగం రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ బజ్, ఈ రెండు కూడా ఇవాళ ట్రైడెంట్ స్టాక్ లో ఇంతటి మూవ్కి మెయిన్ రీజన్ గా చూడాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీరు గమనిస్తే ఫార్మా అండ్ సిడిఎంఓ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది కదా. దీని అంతటికి కారణం ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ సెప్టెంబర్ 5th అరౌండ్ అనుకుంటాను, ఆర్ సెప్టెంబర్ 1st వీక్ లో అనుకుంటాను, యుఎస్ హౌస్ సెనేట్ లో భారీ మెజారిటీతో యుఎస్ బయోసెక్యూర్ యాక్ట్ పాస్ అయిందా, అది ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారనేలా అప్డేట్స్ వస్తుండడమే ఈ కంపెనీస్ లో వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ కి మెయిన్ రీజన్. ఇంతకీ ఈ బయోసెక్యూర్ యాక్ట్ అంటే ఏంటి? యుఎస్ కి చైనాకి ఇష్యూస్ ఉన్నాయని తెలుసు, అండ్ యుఎస్ చైనాని రిస్ట్రిక్ట్ చేయాలని ప్రయత్నిస్తుందని కూడా మనందరికి తెలుసు కదా. ఈ రిస్ట్రిక్షన్ వేరియస్ ఫీల్డ్స్ లో ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఉంది, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఉంది, వేరియస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ బయోసెక్యూర్ యాక్ట్ ని తీసుకొచ్చి చైనాకు సంబంధించిన ఒక 5 కంపెనీస్ ని యుఎస్ రిలేటెడ్ గా బిజినెస్ నుంచి పక్కకు తప్పించాలనేలా ఈ బయోసెక్యూర్ యాక్ట్ అయితే తీసుకొచ్చారు. అందులో మెయిన్ ప్లేయర్స్ గా BGI జెనోమిక్స్, ఉక్సీ అటాక్ అండ్ ఉక్సీ బయోలాజిక్స్ ఈ కంపెనీస్ ని బ్యాన్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో CDMO బిజినెస్ ఇప్పటి వరకు యుఎస్ కు వెళ్తున్న బిజినెస్ ఇక నుంచి చైనీస్ కంపెనీస్ దగ్గర నుంచి వెళ్ళదు. ఇక కమింగ్ టైమ్స్ లో మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి ఫార్మా అండ్ CDMO ప్లేయర్స్ దగ్గర నుంచి యుఎస్ కు వెళ్తుందని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. బికాస్ స్టిల్ ఇప్పటికీ కూడా చైనాతో కంపేర్ చేస్తే ఇండియాలో ఉంటున్న ఫార్మా అండ్ CDMO బిజినెస్ ఒక ఫ్రాక్షన్, ఒక చిన్న ఫ్రాక్షన్. అలాంటిది చైనాని పక్కకు పెడుతున్నామంటే ఇక నెక్స్ట్ కనిపిస్తున్న కంట్రీస్ లో ఇండియాకు ఒక బిగ్ ఆపర్చునిటీ ఉంటుందని, ఫార్మా అండ్ CDMO స్పేస్ లో గుడ్ గ్రోత్ ఉంటుందని ఎలా మోస్ట్లీ మీకు డేటా కనిపించుంటుంది కదా. అండ్ ఇన్ఫాక్ట్ యుఎస్ లో కూడా అఫీషియల్ గా సెనెట్ లో పాస్ అయింది, బట్ అది మొత్తానికి ఫైనల్ గా బిల్ గా బయటికి వచ్చే లోపు ఒక క్లియర్ రీజన్ చెప్పకుండా, ఒక సీరియస్ రీజన్ చెప్పకుండా మనం ఆ ప్లేయర్స్ ని ఎలా పక్కన పెడదాం, దీనికి కావాలంటే మళ్ళీ యాడ్ చేద్దాం, బట్ టెంపరీగా పక్కన పెడదాం అని ఎలా అక్కడ లా మేకర్స్ డిసైడ్ అవుతూ ఉండడం. ఇండియన్ కంపెనీస్ కి ఏవైతే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నారో అవి ఇమీడియట్ గా అయితే ఉండదు, మేబీ కొంత టైం తర్వాత మళ్ళీ తీసుకొస్తారేమో. ఇది కంప్లీట్ గా స్ట్రైక్ ఆఫ్ చేసేయట్లేదు, కమింగ్ టైమ్స్ లో తీసుకొస్తారేమో. కానీ ఇప్పుడు ఉంటున్న ఏదైతే తొందరగా జరిగిపోద్ది, ఈ మంత్ 20 లోపే జరిగిపోద్దని ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇప్పుడు కాదులే, వాళ్ళని ఎలా ఎంత ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద క్లియర్ గా నెగిటివ్ లేకుండా, క్లియర్ గా రీజన్ లేకుండా ఎలా వాళ్ళని పక్కకు పెట్టేస్తామనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండేసరికి ఈ CDMO ప్లేయర్స్ లైక్ న్యూలాండ్ ల్యాబ్స్ చూస్తే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ పెరిగిందనమాట. ఇదే కాదు, ఈ CDMO స్పేస్ అండ్ ఫార్మా స్పేస్ రెండిట్లో కూడా ఇవాళ ఇంపాక్ట్ కనిపించింది. లైక్ సువెన్ ఫార్మా, దివిస్, లారస్, సింజిన్ ఇలా చాలా కంపెనీస్ లో ఇంపాక్ట్ కనిపించింది. ఇదే ప్రధానమైన కారణం. మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి ఫ్యూ డేస్ బ్యాక్ డిసెంబర్ 4th ఈ CDMO ప్లేయర్స్ రిలేటెడ్ గా ఈ బయోసెక్యూర్ యాక్ట్ ని త్వరలో పాస్ చేయకపోతే ఇంపాక్ట్ నెగిటివ్ గా కూడా ఉండొచ్చు. సో కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ఈ బిల్ పాస్ అవుతుందా అవ్వదా, బికాస్ నేను కొంత టైం బ్యాక్ చెప్పాను ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే CDMO అండ్ ఫార్మా స్పేస్ కు ఒక బిగ్ ఆపర్చునిటీ ఉందని. బట్ దీని రిలేటెడ్ గా బిల్ పాస్ అవ్వకపోతుండడం, డిలే అవుతుండడం, ప్రాబబుల్ ఇది కానీ డిలే అవుతుంటే దీని మీద ఇంపాక్ట్ కూడా నెగిటివ్ గా ఉండొచ్చు. దీన్ని కూడా మనం ట్రాక్ చేయాలనేలా రీసెంట్ వీడియోస్ లో కూడా మెన్షన్ చేశాను. ఫైనల్లీ నా ఒపీనియన్ అడిగితే అంటే ఇదేమైనా ఇంకా ఎండా CDMO ప్లేయర్, ఫార్మా ప్లేయర్స్ కి ఇంకా ఎండా అంటే నాకైతే అలా అనిపించట్లేదు. డైరెక్ట్ గా బ్యాన్ చేయకపోతున్నా యుఎస్ లో ఉంటున్న కంపెనీస్ కి మీరు చైనాతో బిజినెస్ ని తగ్గించుకోండి అని ఒక మాట చెప్తే చాలదా ఇతర కంట్రీస్ నుంచి బిజినెస్ తీసుకోవడానికి? అఫీషియల్ గా చెప్పరు. దీనికి ఏదో ఒక సామెత కూడా ఉంటుంది, మన తెలుగులో పొమ్మన లేక పొగ పెడుతున్నారు ఈ టైప్ లో ఒకటి ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ గా ఎవరు చెప్పలేరు, డైరెక్ట్ గా మాట్లాడితే అది ఇష్యూ అవుతుంది. బట్ ఇన్ కమింగ్ టైమ్స్ యుఎస్ లోకి వస్తున్నది ట్రంప్ గారు కాబట్టి చైనా రిలేటెడ్ గా యాక్టివిటీని తగ్గించాలనే ప్రయత్నిస్తారు. బట్ ఏదైతే ఇమీడియట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నామో అది ఉండదేమో. బట్ స్టిల్ ఫార్మా అండ్ CDMO స్పేస్ మాత్రం కమింగ్ టైమ్స్
టైమ్స్ లో గుడ్ గ్రోత్ ఉంటున్న బిజినెస్ బట్ ఇమీడియట్ గా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అండ్ రీసెంట్ టైమ్స్ లో ఏ రీజన్ తో అయితే ఇవన్నీ పెరిగాయో ప్రాబబులీ ఆ రీజన్ తో ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించవచ్చు అండ్ కొన్ని మంత్స్ పాటు కూడా ఇది కొంత ఇష్యూలో రన్ అవ్వచ్చేమో కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం CDMO స్పేస్ అండ్ ఫార్మా స్పేస్ ఇండియా పరంగా అయితే బిగ్ ఆపర్చునిటీ అని నేను నమ్ముతాను. అండ్ ఇంకొక స్మాల్ అప్డేట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నేను చెక్ చేస్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఈ బయోసెక్యూర్ యాక్ట్ అనేది డిఫెన్స్ బిల్ లో ప్రవేశపెట్టాల్సి ఉంది కానీ అందులో ప్రవేశపెట్టలేదన్నమాట. సో కాబట్టి ఈ నెగిటివిటీ అంతా ఉంది. బట్ ఇంకొక ఛాన్స్ ఉంది, ఇంకొక బిల్ కూడా ఉంది ఇయర్ లో ప్రవేశపెట్టాల్సింది. దాంతో కలిపి ఏమైనా ప్రవేశపెడతారా? చిన్న హోప్ అది. దాంతో కూడా కలిపి ప్రవేశపెట్టకపోతే ఫైనల్ రూల్ ప్రకారం తీసుకురావడానికి ప్రవేశపెట్టకపోతే లాగా తీసుకురావడానికి ప్రవేశపెట్టకపోతే ఇక మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట ఈ బిల్. ఫస్ట్ సెనెట్ లో పాస్ అయిపోయిందా, మొత్తం ప్రొసీజర్లని కంప్లీట్ చేసుకుని ఇంతవరకు వచ్చిందా, ఇప్పుడు ఇలా కానీ ఇయర్ కానీ ఇంకొకసారి ఇంకొక బిల్ ప్రవేశపెట్టాల్సింది. దాంతో కలిపి కూడా ప్రవేశపెట్టకపోతే మాత్రం మళ్ళీ స్టార్టింగ్ నుంచి పనులన్నీ చేసుకొని ఈ స్టెప్ వరకు రావాల్సి ఉంటుంది యుఎస్ బయోసెక్యూర్ యాక్ట్ అనేది. లెట్స్ హోప్ ఇంకొకసారి ఉంటున్న బిల్ తో ప్రవేశపెట్టాలని, లేదంటే కొంత డిలే అయితే అవుతుంది. ఆర్ నేను చెప్పాను కదా డైరెక్ట్ గా కాకపోతున్నా చైనా రిలేటెడ్ గా ఉంటున్న డిపెండెన్సీని మాత్రం యుఎస్ వాళ్ళు డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కట్ చేసుకోవాలని అయితే ప్రయత్నిస్తున్నారు. ప్రాబబుల్లీ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను కానీ తగ్గుతుందని అయితే అనుకోవట్లేదు. నెక్స్ట్ పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ మీకు మోస్ట్లీ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఈ పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు నవంబర్ లో ఏ కంపెనీస్ ని కొంటున్నారు, ఏ కంపెనీస్ లో వాటాని అమ్ముతున్నారన్న డేటాని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళు ఏం సెల్ చేస్తున్నారన్న డేటాని చూస్తున్నప్పుడు వీళ్ళు ప్లాట్ఫామ్ స్టాక్స్ ఉంటాయి కదా, CDSL, మోతీలాల్ ఆస్వాల్, ICRA వాటిల్లో కొంత సెల్ చేస్తున్నట్టు అండ్ కంప్లీట్ గా వాటాని ఇంద్రప్రస్థ గ్యాస్ అండ్ ఈవెన్ UTI రిలేటెడ్ గా కూడా మోస్ట్ ఆఫ్ ద వాటాని కొంత తగ్గించుకున్నట్లయితే అర్థమవుతుంది. మరి వేటిలో కొంటున్నారని చూస్తే బ్యాంక్స్, PSU స్టాక్స్, ఫార్మా, IT అండ్ ITC లో వాటాని పెంచుకుంటున్నట్టు అండ్ కోల్ ఇండియా రిలేటెడ్ గా కూడా సైలెంట్ గా వాటాని యాడ్ చేస్తున్నట్టు అండ్ ఇంట్రెస్టింగ్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఉంటున్న వెయిటేజ్ ని తగ్గిస్తున్నట్టు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాష్ ని ఇంకా పెంచుకొని 21.65% వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. నాకు తెలిసి ఇంత పర్సెంట్ క్యాష్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయరు. మీరెంత క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నారు పోర్ట్ఫోలియో లెవెల్లో? అంటే క్యాష్ అంటే డబ్బులు ఉండాలనే కాదు, లిక్విడ్ ఫండ్స్ లో కానీ లేకపోతే డెట్ లో కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ ఒకవేళ మార్కెట్ పడితే సడన్ గా కొనడానికి మీ దగ్గర ఎంత రిజర్వ్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పరాగ్ పరిక్ వాళ్ళు మాత్రం 21.65% క్యాష్ ని మెయింటైన్ చేస్తూ స్టాక్స్ రిలేటెడ్ గా తీసుకుంటున్న చేంజెస్ ఆ ఎంటైర్ లిస్ట్ ని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ సిఎట్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ అక్విజిషన్ అయితే చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, క్యామ్సో బ్రాండ్ టైర్స్ అయితే వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నట్టు ఫ్రమ్ మిచెలిన్ గ్రూప్ వీళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ సిఎట్ వాళ్ళకి ఈ ట్రక్స్ రిలేటెడ్ గా, ఆఫ్ రోడ్ హెవీ వెహికల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మేజర్ పార్ట్ అయితే లేదు. బట్ ఇప్పుడు దీన్ని అక్విజిషన్ చేయడం ద్వారా దట్టు $225 మిలియన్ లో ఆల్ క్యాష్ డీల్ నెక్స్ట్ 6 to 9 months లో ఈ అక్విజిషన్ చేయడం ద్వారా వీళ్ళకి యూరోప్ అండ్ నార్త్ అమెరికాలో ఉంటున్న ఈ ట్రక్స్ అండ్ ట్రాక్ సిస్టమ్స్ రిలేటెడ్ గా, ఈ ఆఫ్ రోడ్ వెహికల్స్ టైర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. మరి దీని కారణంగా సిఎట్ ఒక డెట్ పెరిగిపోదా? ప్రెసెంట్ సిఎట్ ఒక డెట్ టు ఈక్విటీ 0.4 times దగ్గరగా ఉంది. అది కమింగ్ టైమ్స్ లో 0.7 అవుతుందేమో, కంఫర్టబుల్ లెవెల్లోనే ఉంది. అండ్ ఇలా జరిగిన డీల్ వాల్యుయేషన్ ని కూడా మీరు చూస్తే మార్కెట్ క్యాపిటల్ ని ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 15% ఆఫ్ సిఎట్ ఒక మార్కెట్ క్యాపిటల్ తో ఈ డీల్ జరుగుతున్నట్టు అనమాట. అంటే కొంత బిగ్ అక్విజిషన్ వీళ్ళు చేస్తున్నారు. ఇంపార్టెంట్ బ్రాండ్ దగ్గర నుంచి వీళ్ళకి క్యామ్సో రిలేటెడ్ గా టైర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది డెఫినెట్లీ కమింగ్ టైమ్స్ లో సిఎట్ రిలేటెడ్ గా గుడ్ రెవెన్యూ గ్రోత్ దట్టు ఇన్ యూరోప్ అండ్ నార్త్ అమెరికాలో అయితే ఓపెన్ చేస్తుంది. నెట్ టు నెట్ జరిగిన వాల్యుయేషన్ లో ప్రకారం కూడా బికాస్ క్యామ్సో ఒక లాస్ట్ CY23 క్యాలెండర్ ఇయర్ 23 లో చూసినప్పుడు ఆల్మోస్ట్ $213 మిలియన్ దగ్గరగా వాళ్ళకి రెవెన్యూస్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం వీళ్ళు చేసిన $225 మిలియన్ డీల్ ని నేను క్యాల్కులేట్ చేసి చూస్తున్నప్పుడు కూడా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని ఈ డీల్ ని వీళ్ళు కంప్లీట్ చేస్తున్నట్లయితే అర్థమైంది. ఓవరాల్ సిఎట్ రిలేటెడ్ గా ఇది మనం మంచిగానే చూడాలి. నెక్స్ట్ ఇవాళ మీరు FMCG స్టాక్స్ ని చూసారంటే చాలా వరకు బాగా పడ్డాయి కదా. పర్టికులర్ గా గోద్రేజ్ కన్స్యూమర్ అయితే 8% దగ్గరగా పడింది కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు నెక్స్ట్ కమింగ్ Q3 రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. ఇంకా Q3 రిలేటెడ్ గా 20 days కంప్లీట్ గా అవ్వాలి కదా. ఇంకా ఈ మంత్ కంప్లీట్ అవ్వకుండా Q3 ఏంటి అని మీకు అనిపిస్తూ ఉంటే ఎస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బట్ మిడ్ క్వార్టర్ అప్డేట్ అనుకోండి. వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో మా వాల్యూమ్స్ ఫ్లాట్ గా ఉంటాయని చెప్తున్నారు. సేల్స్ కూడా మిడ్ సింగిల్ డిజిట్స్ లో వస్తాయని చెప్తున్నారు. సోప్ పోర్ట్ఫోలియో ఉందా, అది రీసెంట్ గా ప్రైజెస్ హైక్ చేశారు సోప్స్ రిలేటెడ్ గా. అది ఆ ప్రైస్ హైక్ చేయడం కారణంగా బిజినెస్ డౌన్ అయిందని, పామ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువ పెరగడం కారణంగా వీళ్ళ బిజినెస్ లో ఇంకా ఇంపాక్ట్ కనిపించిందని, అండ్ డిలేడ్ వింటర్ నార్త్ ఇండియాలో ఉండడం కారణంగా హౌస్ హోల్డ్ ఇన్సెక్టిసైడ్స్ పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ అయిందని, అండ్ మార్జిన్స్ కూడా ఎక్కువగా డ్రాప్ అయ్యాయని. దీనికి ప్రధానమైన కారణం ఇన్ఫ్లేషన్, ఎక్కువగా ధరలు వీళ్ళ రా మెటీరియల్స్ పెరగడం, కాంపిటీషన్ పెరగడం, అండ్ వన్ టైమ్ గా లైక్ ఈ డిలేడ్ వింటర్ రావాల్సిన టైం కంటే కొంత డిలే అవుతుండడం. వీటన్నిటి కారణంగా వీళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఈసారి క్వార్టర్ లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని ఇలా నెంబర్స్ లో అప్డేట్ చేస్తుండడం. గోద్రేజ్ కన్స్యూమరే కాదు, వీళ్ళు చెప్తున్న దాంట్లో ఇన్ఫ్లేషన్, కాంపిటీషన్ అని మెన్షన్ చేస్తున్నారా. దీని కారణంగా ఇతర FMCG కంపెనీస్ కూడా
కూడా మార్జిన్స్ లో డ్రాప్ ఉంటుందని మార్కెట్ భావిస్తూ ఇతర ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో కూడా మనకి ఫాల్ అయితే కనిపించింది. అండ్ బ్రేకింగ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఈ 10th వరకు, డిసెంబర్ 10th వరకు శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ గవర్నర్ గా ఉంటారు. దాని తర్వాత మోస్ట్ ప్రాబబుల్లీ తననే ఇంకొక టర్మ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారని ఇలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? కానీ వస్తున్న వివరాల ప్రకారం సంజయ్ మల్హోత్రా గారే నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ గారు అనేలా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కేబినెట్ ఆమోదించిందని. ఈ సంజయ్ మల్హోత్రా గారు ప్రెసెంట్ రెవెన్యూ సెక్రటరీ అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. తనని ఆర్బీఐ గవర్నర్ గా అపాయింట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే డెసిషన్ తీసుకుంటున్నారు. సో ఇక నుంచి శక్తికాంత్ దాస్ గారి గురించి కాదు, సంజయ్ మల్హోత్రా గారి గురించే మనం వింటాం ఆర్బీఐ గవర్నర్ గా. బట్ పర్సనలీ శక్తికాంత్ దాస్ గారు ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా, పర్టికులర్ గా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి లో స్టెబిలిటీ తీసుకురావడం, లైక్ గ్రోత్ కోసం పరిగెత్తద్దు, బబుల్ రావద్దు, మన దాంట్లో స్టేబుల్ గా ఉండాలి, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సిస్టమ్ అన్ని కూడా అని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లయితే కనిపిస్తుంది. అండ్ కస్టమర్స్ యొక్క గ్రీవియన్సెస్ కానివ్వండి, ఆర్బీఐ అంబుడ్స్మెన్ కానివ్వండి, దీని పరంగా చాలా ఎక్కువ యాక్టివిటీ తన కాలంలోనే జరిగింది. అండ్ వస్తున్న నెక్స్ట్ గవర్నర్ కూడా వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఇంకొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో తీసుకురావాలనేలా మనం అంతా ఎక్స్పెక్ట్ చేద్దాం. మీకు ఇష్టమైన ఆర్బీఐ గవర్నర్, అంటే ఫస్ట్ నుంచి మీరు ఒకవేళ ట్రాక్ చేస్తుంటే మీకు ఇష్టమైన ఆర్బీఐ గవర్నర్ ఎవరో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ అండర్ లో ఉంటున్న ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయా, వాటి అన్నిటిపైన కూడా 3% దగ్గరగా ప్రైజుల్ని పెంచబోతున్నారని, ఈవెన్ ఈవీస్ మీద కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా 3% దగ్గరగా ప్రైజుల్ని పెంచబోతున్నారని, ఈ ప్రైజులు పెంచడం అనేది జనవరి 2025 నుంచి అమల్లోకి వస్తుందని అప్డేట్స్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టాటా మోటార్స్ రిలేటెడ్ గా వెహికల్స్ ని ప్లాన్ చేస్తుంటే జనవరి 2025 నుంచి 3% దగ్గరగా ప్రైస్ హైక్ ఉంటుందనేలా మనం గమనించాలి. అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ రమేష్ దమాని గారు ఉన్నారా, తను ఒక ప్రిడిక్షన్ అయితే చేస్తున్నారు. మంచి ఇన్వెస్టరే కదా, మంచి పేరున్న ఇన్వెస్టరే. తను ఏం చెప్తున్నారు ఒకసారి విందాం. తను ఏం చెప్తున్నారంటే, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ ఉందా, అదేదో జస్ట్ ఊరికే అలా వచ్చిన బ్లిప్ లాంటిది. బ్లిప్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ టెంపరీ డీవియేషన్ అనమాట. మనం ఏదో మన పాత్ లో వెళ్తున్నాం, కానీ ఏదో చిన్న డీవియేషన్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, అదేం పర్మనెంట్ కాదు. కమింగ్ టైమ్స్ లో మార్కెట్స్ కొత్త న్యూ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తది. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ స్టార్టింగ్ లో వెళ్తది. మనం చేయాల్సిందల్లా మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉండడమే అనేలా ఫేమస్ ఇన్వెస్టర్ రమేష్ దమాని గారు అయితే స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. లోపల తను అనుకుందే జరగాలని, మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తే అందరి పోర్ట్ఫోలియోస్ బానే ఉంటాయి కదా, అలానే జరగాలని అందరం కోరుకుంటాం. బట్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది అల్టిమేట్ గా. మీరు, నేను, ఆ రమేష్ దమాని గారు అనుకునేది కాదు. బట్ ఫేమస్ ఇన్వెస్టర్ ఇలా అనుకుంటున్నారు. అది రీసెంట్ గా ఉంటున్న అప్డేట్, ఇది జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి. ఎల్జీ మీకు ఐడియా ఉంటుంది కదా, ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇండియా బిజినెస్ రిలేటెడ్ గా ఐపీఓని తీసుకొస్తున్నారు. డేట్స్ ఇవన్నీ అప్డేట్స్ ఇంకా క్లియర్ గా రాలేదు కానీ, బట్ ఎల్జీని మీరు ఇతర కన్స్యూమర్ అప్లయన్సెస్ ఉంటున్న కంపెనీస్ తో కంపేర్ చేయాలంటే డైరెక్ట్ కంపారిజన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ వేరు. బట్ ఇన్ టర్మ్ మన మార్కెట్ లో లిస్ట్ అయిన వాటితో కంపేర్ చేయాలంటే ఏవే కంపెనీస్ ఉన్నాయి, వాటి ప్రాఫిట్స్ ఎంత, వాళ్ళ రిటర్న్ రేషియోస్ ఏంటని ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు పోస్ట్ చేసిన ఇమేజ్ ని మీ ముందు ఉంచుతున్నాను. ఇంట్రెస్టింగ్ కంపెనీస్ అన్ని మార్కెట్ లోకి వస్తున్నాయి. విశాల్ మెగా మార్ట్ కానివ్వండి, అండ్ మోబిక్విక్ మీరు వాడుతూ ఉంటారు, యాప్ ని కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు కొంత ఈ ఫోన్ పే, గూగుల్ పే వచ్చాక బ్యాక్ అయ్యొచ్చు, కానీ కొంత టైం బ్యాక్ మోబిక్విక్ అనేది కొంత ఎక్కువ ఫేవరెట్. ఈ విశాల్ మార్ట్ కానీ, ఈ మోబిక్విక్ కానీ, ఇవన్నీ డిసెంబర్ 11th నుంచి 13th కి ఐపీఓ అయితే ముందుకు రాబోతున్నాయి. అండ్ సాయి లైఫ్ సైన్సెస్ కూడా డిసెంబర్ 11 to 13 ఈ ఐపీఓ అయితే రాబోతుంది. అండ్ వీటన్నిటి లిస్టింగ్ డేట్ డిసెంబర్ 18th. అండ్ వాటి ప్రైజెస్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అవి ఎంత పెద్ద ఇష్యూ కూడా మీకు ఇక్కడ, అంటే అవి ఎంత పెద్ద సైజ్ అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు కనిపిస్తుంది. సో మోబిక్విక్ తక్కువ కాబట్టి 572 crore, చిన్న ఐపీఓ కాబట్టి కొంత బజ్ అయితే దీని రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఐపీఓస్ రిలేటెడ్ గా మీరు ఏదైనా పర్టికులర్ ఐపీఓ రిలేటెడ్ గా అనాలిసిస్ కావాలనుకుంటుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదు వీటిల్లో చాలా మంచి ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఉంది, ఇది మీకు అంతా తెలియాలి, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా మీ అంతా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నేనే వీడియో చేస్తాను. ఇంకా టైం ఉంది కదా, 11th వరకు ఉంది కదా ఓపెనింగ్ కి, ఈ లోపు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఈ లోపు మీకు ఏదైనా వీటిల్లో ఇంట్రెస్టింగ్ గా ఈ పర్టికులర్ కంపెనీ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలన్నా ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. లారస్ ల్యాబ్స్ కి సంబంధించి ఒక సబ్సిడరీ ఉంది కదా, లారస్ బయో. ఆ పర్టికులర్ కంపెనీ గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ దగ్గర నుంచి, 8 Road వెంచర్స్ వాళ్ళ దగ్గర నుంచి, అండ్ దానికి సంబంధించిన సిస్టర్ ఫండ్ ఎఫ్ ప్రైమ్ క్యాపిటల్ వాళ్ళ దగ్గర నుంచి 120 crore కి సంబంధించిన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ని గెలుచుకున్నట్లయితే లారస్ ల్యాబ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు లారస్ ల్యాబ్స్ వాళ్ళే అడిషనల్ గా ఇంకొక 40 crores దగ్గరగా కో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు ఈ లారస్ బయో రిలేటెడ్ గా సేమ్ వాల్యుయేషన్ లోనే, ఆ గ్లోబల్ గా ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ చేస్తున్న సేమ్ వాల్యుయేషన్ లోనే లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఇంకొక 40 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు. సో దట్ వీళ్ళ అండర్ లో ఉంటున్న ఈ లారస్ బయో అనేది ఫర్దర్ గా ఎక్స్పాండ్ అవుతూ ఈ మైక్రోబియల్ ఫర్మెంటేషన్ క్యాపబిలిటీస్ కానీ, న్యూ ప్రొడక్ట్స్ ని డెవలప్మెంట్ చేయడంలో ఇంకా ఫాస్ట్ అవ్వడం కానివ్వండి, ఇంటర్నల్ పైప్ లైన్ ని స్పీడప్ చేయడంలో, హై క్వాలిటీ కమర్షియల్ స్కేల్ కెపాసిటీని వాళ్ళ పార్ట్నర్స్ కి అందించడంలో, ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడంలో కూడా ఈ డీల్ అనేది అడ్వాంటేజ్ అవుతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎంటైర్ డీల్ లో లారస్ బయోని ఆల్మోస్ట్
8.8 టైమ్స్ FY26 సేల్స్ తో వాల్యుయేషన్ కడుతున్నట్లయితే అర్థమవుతుంది. ఓవరాల్ ఇది లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా గుర్తింగే, బట్ ఈ CDMO రిలేటెడ్ గా మనకి ఈ US బయోసెక్యూర్ యాక్ట్ రిలేటెడ్ గా ప్రెషర్ ఉండేసరికి వాళ్ళ స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ అయితే కనిపించింది. నెక్స్ట్ డెల్టా కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ హాస్పిటాలిటీ బిజినెస్ ని, రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ఈ రెండింటిని కూడా డీమర్జ్ చేయబోతున్నట్లు అండ్ వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని DPPL గా, డెల్టా పెన్లాండ్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తారట. ఎవరెవరి దగ్గర అయితే డెల్టా కార్ప్ షేర్ ఒకటి ఉంటుందో వాళ్ళకి డెల్టా పెన్లాండ్ ప్రైవేట్ లిమిటెడ్ DPPL షేర్ ఒకటి ఇస్తారని, దీని కారణంగా వాల్యూ అన్లాక్ జరుగుతుంది, ఇన్వెస్టర్స్ కి లాభం ఉంటుందనేలా, ఇది నెక్స్ట్ 10 to 12 మంత్స్ లో ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందనేలా ఇన్వెస్టర్స్ కి అయితే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,580, అప్ సైడ్ 24,670, అబౌవ్ 24,750. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూడండి, మల్టిపుల్ టైమ్ సపోర్ట్ ఉందా, ఈ 53,370 ఒకవేళ బ్రేక్ అయితే 53,040 అండ్ అబౌవ్ 53,770, అబౌవ్ 54,260 ఇమీడియట్ రెసిస్టెన్స్ లుగా అయితే కనిపిస్తున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.